బ్యాక్ టు న్యూస్. ప్రస్తుతం పన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూస్తున్నాం. కార్యక్రమం సక్సెస్ అయిందో వాళ్ళకు సాధికారికత వస్తుందో దాని మీద ఊరికి ఏడవద్దు. నేను దయచేసి మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా, వాళ్ళ మీద వచ్చిన అవహేళన వీడియోలు ఎవరు సృష్టిస్తే వాళ్ళు నిజంగా ప్రయాణం చేసే వాళ్ళు అటువంటి వీడియోలు తీసి పెడితే పర్లే, కావలసుకొని అటువంటి షూటింగ్ చేయించి పెట్టిన వాళ్ళ మీద తీరే తీసుకునే విధంగా గౌరవ సభాపతి ఆదేశించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్ సార్, కంక్లూడ్. అధ్యక్ష, నేను ఏం చెప్పాను అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడి రైతులు 200 మంది చనిపోయారంటే మీరు లిస్టు పంపండి, నేను వెంటనే సాయం చేస్తాన్నారు. మేము లిస్టు పంపాము, ఇప్పుడు కూడా ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు 383 మంది రైతులు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. నేతన్నలు ఇప్పటికి 15 మంది చనిపోయారు, ఆ లిస్టు కూడా పంపించాను. ఆటో కార్మికులు 59 మంది మరణించారు, వారి లిస్టు కూడా మీకు పంపించాను. దయచేసి మీరు వీళ్ళందరికీ కూడా సహాయం చేయండి. ప్రభుత్వంలో మీరున్నారు, అధికారం మీ చేతుల్లో ఉంది. 5 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, 25 లక్షలు ఇస్తారా, మీ ఇష్టం. తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆర్టీసీ విషయంలో కూడా నేను గౌరవనీయులైన మంత్రి గారిని కోరుతా ఉన్నా. వి వెల్కమ్ సార్, వి వెల్కమ్ ఫ్రీ బస్, ఆ విషయంలో అనుమానం లేదు. వి వెల్కమ్ ఇట్. వి ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బస్సెస్, ఇంక్రీజ్ మినీ బస్సెస్, ఇవన్నీ చేయండి. వి వెల్కమ్ ఇట్ సార్. అధ్యక్ష, వారిని నేను కోరేది ఒకటే అధ్యక్ష, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని, మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా నేను చెప్పాను, దయచేసి వీటిని కూడా రివ్యూ చేయండి. మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ తప్పకుండా బాగా వాడుతున్నారు, ఇంకా విస్తృతంగా వాడండి. తప్పకుండా ఉన్న వాటిని అన్ని ఇంటిగ్రేట్ చేసి బాగా చేయండి. కానీ ఈ పొలిటికల్ దాడులు కూడా బాగా జరుగుతున్నాయి సార్. ఇప్పటికీ పొలిటికల్గా కూడా అపోనెంట్స్ మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా బెదిరించే సంస్కృతి ఉందో, ఇది నివారించండి. ఇది ఎవరికైనా మంచిది కాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇది ఒక పొలిటికల్ అటాక్స్ లిస్ట్ కూడా నేను పంపుతున్నాను సార్. ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని బైండ్ ఓవర్లు, ఎన్ని మర్డర్స్ అయినాయి, మొత్తం పంపిస్తా ఉన్నాను. పేర్లతో సహా చెప్పమంటే వారికి నేను చెప్తాను. అధ్యక్ష, లాస్ట్గా నేను ఒకటే రిక్వెస్ట్ చేసి ముగిస్తాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన వారు పదే చెప్తా ఉన్నారు మూసీ సుందరీకరణ గురించి. అఫ్ కోర్స్ వి వెల్కమ్ ఇట్ సార్. మూసీ షుడ్ బి బ్యూటిఫైడ్. మూసీ తప్పకుండా చేయాల్సిందే. తప్పకుండా మేము కూడా ప్రణాళికలు రూపొందించాము, కొంత పని కూడా చేశాము. మేము నాగోల్ ఏరియాలో ఒక 5 kilometers డెవలప్మెంట్ కూడా చేశాము. వీ హెడ్ డిస్కస్డ్ మెనీ ఏ టైమ్స్. అన్ఫార్చునేట్లీ కరోనా హ్యాడ్ డీరైల్డ్ అవర్ ప్లాన్స్, బట్ అదర్వైజ్ వీ వుడ్ హెవ్ డన్ ఇట్. బట్ అన్ఫార్చునేట్లీ వీ వర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. యూ ఆర్ ఫార్చునేట్ ఇనఫ్ టు టేక్ ఇట్ అప్. వీ వెల్కమ్ ఇట్ సార్. మీరు ఇది ఒక పేపర్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది. సరే, మీరు మొదలు మేము ఆనాడు ప్రతిపాదనలు రూపొందించినప్పుడు అధ్యక్ష, మూసీ విషయంలో 16,000 కోట్ల రూపాయలతో మేము అంచనా వ్యయంతో రూపొందించాం. అందులోనే 10,000 crore ఎక్స్ప్రెస్ వే కూడా ఉన్నది. దానిలోనే సాబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మేము గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్స్ కూడా, నేను గౌరవనీయులు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా కలిసి ఆ గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్లో వచ్చిన మొత్తం ప్రపోజల్స్ అన్ని కూడా వారికి కూడా నేను చూపెట్టాను. మొత్తంగా మా ప్రపోజల్ మొత్తం ఆనాడున్న ప్రభుత్వంలో 16,000 కోట్లతో మేము రూపొందించాం. మరి ఈరోజు మూసీ అభివృద్ధిని చేస్తామని చెప్పి ఒకసారేమో ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లతో అభివృద్ధి అన్నారు, ఒకసారేమో పర్యాటక శాఖ మంత్రి గారు 70,000 కోట్లతో అన్నారు. మరి ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది 1,50,000 కోట్లతో మూసీ అభివృద్ధి అని వచ్చింది. అధ్యక్ష, నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నాను. కేటీఆర్ గారు ప్లీజ్, సభల ఇది 5వసారి అడగడం, ఇది దానికి జవాబు ఎల్ఏ మినిస్టర్ గారు చాలాసార్లు చెప్పినారు. మళ్ళీ అదే క్వశ్చన్ మీరు రిపీట్ చేస్తున్నారు. సమయం వృధా చేయకండి, కన్క్లూడ్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. స్పీకర్ సార్ చెప్తున్నారు. అవును సార్, సమాధానం రాకపోతే అడుగుతాం సార్. సమాధానం వచ్చేంత వరకు అడుగుతాం. దట్ ఈస్ అవర్ జాబ్, దట్ ఈస్ అవర్ జాబ్. సమాధానం వచ్చేంత వరకు అడుగుతాం ప్రభుత్వం నుంచి. డిపిఆర్ పెట్టమనండి, డిపిఆర్ లగాओ, क्यों हो रहा खर्च इतना बड़ा? జవాబు చెప్పిండు స్పీకర్ సార్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ సార్, మా బాధ్యత ఇది. ఆంధ్రజ్యోతి పత్రికలో 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ అభివృద్ధిని వచ్చిన వార్త. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, డిపిఆర్ సబ్మిట్ చేయండి. ఏ కారణం చేత 16,000 కోట్ల ప్రాజెక్టు 1,50,000 కోట్లకు 10 రెట్లు ఎందుకు పెరిగింది, సబ్మిట్ చేయండి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. ప్రభుత్వం నేను గౌరవ కేటీఆర్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే సభలో 4 సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. మూసీ నది డెవలప్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో ఇంకా ప్రాథమిక దశలో ఉంది. అంచనాలు ఏదో పేపర్ను పట్టుకొని, మీరు మొన్న కూడా స్పష్టంగా ఈ హౌస్లో ఎవరు పేపర్, నేమ్ బోర్డ్స్, ప్లే కార్డ్స్ తీసుకురావద్దని స్పష్టంగా రూలింగ్ ఇవ్వటం జరిగింది. అయినా ప్రతి సందర్భంలో పేపర్లను ఆధారంగా చేసుకొని, వారి సొంత పేపర్లను కూడా ఆధారంగా చేసుకొని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మాట్లాడమనండి. కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మూసీ నదికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి స్థాయిలో డిపిఆర్ని మేము కంప్లీట్ చేసుకుంటున్న తరుణంలో వారికి వారే 1,50,000 కోట్లని
ఇంకోరు మాట్లాడతారు 2.5 లక్షలని, ఇంకోరు మాట్లాడతారు 3 లక్షల కోట్లని. వారికి వారే ఎందుకు అంచనాలు పెడతా ఉన్నారు అధ్యక్ష? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మా కమిట్మెంట్ కూడా బడ్జెట్ పరంగా కూడా పెట్టిన ప్రస్తావన 1500 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక డిపిఆర్ని ప్రిపేర్ చేసుకొని, మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ను మేము ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాము. మీకు సందేహాలు వద్దు, ఏదేమైనా కానీ ట్రాన్స్పరెంట్గా మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీని, దానికి సంబంధించిన అభివృద్ధిని, దాన్ని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ చేసే అంశం విషయంలో దానిపైన కూడా మరొకసారి ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకొస్తాం. మీ మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, అనుమానాలు పెట్టుకోవద్దు, అనుమానాలను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దానివల్ల ఎవరికి నష్టం అధ్యక్ష? ఈ రాష్ట్రానికి, ప్రత్యేకంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఒక ప్రధానమైన డెవలప్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో నష్టం చేకూర్చాలని ప్రయత్నం చేయొద్దని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ అయిపోయింది, లాస్ట్ కన్క్లూడ్ చేస్తుండే, దాని తర్వాత మాట్లాడదాం. మళ్ళీ అవకాశం. ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మూసి బారిన బడి, ఒకవైపు గతంలో ఉన్న ఫ్లోరైడ్ బాధతోని లక్షలాది మంది అలా బాధపడుతున్న తరుణంలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూసి మీద ఆలోచించి 7 మాసాలుగా ప్రతి సందర్భంలో మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారికి నల్గొండ జిల్లా, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కేటీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఎవరో ఆలోచించలే, మేము బాధపడ్డాం. డ్రైనేజు, ఇండస్ట్రీ వేస్టేజు, ఫ్లోరైడు, ఆ బాధతో అధ్యక్ష ఇవాళ కూడా మా గ్రామాలలో మేము ఉండలేము. మీరు ఇప్పటికి కూడా ఇప్పుడు చూడండి, పొద్దున్న లేస్తే ఆ గ్రామాలకు వెళ్ళి మూసిపోతుండే డ్రైనేజ్ స్మెల్ వస్తుంటుంది. పోచంపల్లి, చౌటుప్పల్, ఇక్కడి నుంచి మొదలు పెడితే నార్కట్పల్లి. ఒకప్పుడు మూసి స్వచ్ఛమైన వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లా కృష్ణానదిలో కట్టిపోయే 1,04 ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు ఇచ్చే రివర్ అది. ఇలా పొల్యూషన్తో లక్షలాది మంది రోగాల బారిపడుతుంది. అందుకని గౌరవ సభ్యులకు చెప్తున్నా, మీరు దాని మీద 20,000 కోట్లు 30,000 కోట్లు అయినా సరే సహకరించండి. దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దని మీరు ఒక నల్గొండ జిల్లా మూసితో పాటు ఫ్లోరైడ్ బాధితుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని రాజకీయాలు జోడించకండి. ఎన్ని వేల కోట్లు అయినా సరే మూసి ప్రక్షాళనకు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎల్ఏ మినిస్టర్ గారు కనుక ఇంటర్వ్యూని కాకపోతే నాకు చెప్పాల్సిన అవసరం లేదని ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. ఇదర్ ఎల్ఏ మినిస్టర్ ఈజ్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈజ్ మిస్లీడింగ్ ద హౌస్. ఎందుకంటే మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్లో మనకు డబ్బులు రాలేదు, మూసీకి డబ్బులు అడిగినామంటే ఇక్కడ నుంచి కొంతమంది అడిగారు మీరు డిపిఆర్ ఇచ్చారా అని. వెంటనే ఆయన ఒక పుస్తకం చూపెట్టి మేము డిపిఆర్ కూడా సమర్పించాము, మాకు డబ్బులు ఇవ్వలేదన్నారు. ఇప్పుడేమో ఎల్ఏ మినిస్టర్ ఏమంటున్నారు, డిపిఆర్ ఇంకా తయారు కాలేదే అంటున్నారు. మరి వాళ్ళకే పొంతన లేదు ప్రభుత్వంలో. నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, ఎన్ని వేల కోట్లు డిపిఆర్ అయినాక పెట్టండి, హౌస్లో పెట్టండి, డిపిఆర్ మొత్తం అయినాక పెట్టండి, చర్చ పెట్టండి. వెంకరెడ్డి గారు కూడా అన్నారు మీరు అడ్డుకోవద్దు. మాకేం లేదు సార్, 1,50,000 కోట్లు ఖర్చు అయినా సరే మీరు చేయండి, వీ వెల్కమ్ ఇట్, వీఆర్ నాట్ అపోజింగ్ ఇట్. ఆల్ వీఆర్ సేయింగ్ ఇస్ క్లారిటీ ఇవ్వండి. ఇది నేను చెప్పలేదు సార్, ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. నేనేదో ప్లకార్డులు తీసుకురాలేదు శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి గారి ప్రకటన తీసుకొచ్చినా. అది కూడా ఆంధ్రజ్యోతి పత్రికలు ఏం రాసిండ్రు, 1,50,000 కోట్లతో మూసీ అభివృద్ధి అనే హెడ్డింగ్తో ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. రాసినలో ఏం చెప్పిన అధ్యక్ష, ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా చేస్తాం, విశ్వనగరంగా చేరుస్తాం, ఎక్కడి నుంచి ఎవరొచ్చినా హక్కున చేర్చుకుంటాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేనేమంటున్నా, నేను అనేదల్లా ఒకటే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 100% ఎస్టీపీల ట్రీట్మెంట్ కోసం, ఇప్పుడు ఎంఎన్యూడి మీ దగ్గరే ఉంది చీఫ్ మినిస్టర్ గారు, 3,866 కోట్ల రూపాయలతో, ఎందుకంటే హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే సివరేజ్ 2,000 MLD, మేము ఆనాడే 2,000 MLD కెపాసిటీకి 100% ఎస్టీపీలు పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించిన. మీరు మొన్నపోయి ఒకటి ఓపెన్ చేసిండ్రు, ఉప్పల్లో నల్ల చెరువు ఎస్టీపీ మీరు మొన్నపోయి ఓపెన్ చేసిండ్రు. సరే పని మేము చేసినాం, రిబ్బన్ మీరు కట్ చేసిరు, సంతోషం. కానీ మిగతా ఎస్టీపీలు కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసినాము. నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే, మరి ఎస్టీపీలు 100% అయిపోయిన తర్వాత అంచనా ఖర్చులు ఈ రకంగా పెరుగుతున్నాయంటే నేను వారిని ఒకటే అంటా ఉన్నా, ప్రభుత్వం రిపీటెడ్గా అంటది అధ్యక్ష. ఏమంటారు అధ్యక్ష వీళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఏటీఎం అయిపోయింది అని మాట్లాడతారు అధ్యక్ష. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే లొల్లి అధ్యక్ష. నేను వారిని అడుగుతున్నా అధ్యక్ష, మరి 18 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే కాళేశ్వరం మీద 94,000 కోట్లు ఖర్చు పెడితే గగ్గోలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో 1,47,000 కోట్లు ఖర్చు అవుతుంది కాళేశ్వరం. 18 లక్షల ఎకరాల స్థిరీకరణ,
18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టుకు 1,47,000 కోట్లు అయితేనేమో గగ్గోలు పెడతారు. మరి నేను అడుగుతున్నా అధ్యక్ష, మూసీ సుందరీకరణ విషయంలో ఈ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరూ, నిల్వ ఉంచే టీఎంసీలెన్ని, సాగులోకి వచ్చే ఎకరాలెన్ని, పెరిగే పంటల దిగుబడి ఎంత, తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత, కొత్తగా నిర్మించే రిజర్వాయర్లు ఎంత, ప్రజలకు కలిగే లాభం ఎంత, సృష్టించే ఆదాయం ఎంత తప్పకుండా చెప్పాలా. ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ అని చెప్తారు అధ్యక్ష. వారు నేను అడుగుతా ఉన్నా, పాలమూరులో మొత్తం రిజర్వాయర్లు మేము కట్టినాం. వట్టెము, కరివేనా, మొత్తంగా ఉద్దండాపూర్ దాకా అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం. ఒక పంప్ ఆన్ చేసిన 31 పంపుల్లో. ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, చివరి దశలో ఉన్న ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టకండి, ముందుకు 5 minutes లో కంక్లూడ్ చేస్తాను. వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు సార్. అధ్యక్ష, నేను అడిగేది ఒకటే, చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కకు పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి పాలమూరు బిడ్డలకు అన్యాయం చేయకండి. లండన్ చేస్తారా, న్యూయార్క్ చేస్తారా, థీమ్ పార్క్ చేస్తారా, థేమ్స్ చేస్తారా, మీ ఇష్టం. కానీ దాని వెనుకున్న థీమ్ ఏందో, బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నదేందో తెలంగాణ సమాజం గమనిస్తున్నదనే విషయం మర్చిపోకండి. అధ్యక్ష, మూసీతో పాటు మానేరు రివర్ ఫ్రంట్ కరీంనగర్ లో 60% పనులు పూర్తయినాయి. దాన్ని కూడా దయచేసి కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా. కరీంనగర్ జిల్లాకు మంచి మేలు జరుగుతుంది. శ్రీధర్ బాబు గారు, మీరు కూడా అక్కడి మంత్రి దయచేసి ఇన్వాల్వ్ కావాలని కోరుతా ఉన్నా. అధ్యక్ష, కేంద్రం నుండి నిన్న మా సర్పంచులు వచ్చినారు సార్, మా సిరిసిల్ల సర్పంచులు అందరూ వచ్చినారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి, అదేవిధంగా మా సిరిసిల్ల నుంచి. ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చే లోపల పాత సర్పంచులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో దయచేసి క్లియర్ చేయండి. లేకపోతే మీకు నష్టం, మాకు నష్టం. ఎందుకంటే అందులో మీ సర్పంచులు ఉన్నారు, మా సర్పంచులు ఉన్నారు. కొత్త సర్పంచులు వచ్చే లోపల పాత బకాయిలు ఎందుకంటున్నా అంటే, కేంద్రం నుంచి 800 కోట్లు వచ్చినాయి, వాటిని రిలీజ్ చేయండి. కంక్లూడింగ్ సార్, ఐఎమ్ కంక్లూడింగ్ సార్. ఎన్హెచ్ఎం నిధులు 800 కోట్లు వచ్చినాయి, వాటిని కూడా రిలీజ్ చేయండి. మీరు మాట ఇచ్చిన విధంగా ఎల్ఆర్ఎస్ 25 లక్షల మందికి ఉచితంగా అమలు చేయండి. అదేవిధంగా అధ్యక్ష, మేము కలిసి వస్తాం. ప్రభుత్వంతో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, తప్పకుండా కలిసి వస్తాం. మంచి పథకాలు కొనసాగించండి. కేసీఆర్ కిట్లు కొనసాగించండి, పేరు మార్చండి. బతుకమ్మ చీర పేరు మార్చండి, క్వాలిటీ పెంచండి, కొనసాగించండి. పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తెచ్చాం స్కూల్స్ లో, సబితక్క నిన్న చాలా డీటెయిల్ గా చెప్పారు. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కొనసాగించండి. మిడ్ డే మీల్ బకాయిలు ఉంటే అవి కూడా ఇవ్వండి. తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కూడా ముగించే ముందు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, ప్లీజ్, చాలా టైం అయిపోయింది. ఐ రిక్వెస్ట్ యూ సార్, ఎన్నికలకు 6 నెలల ముందు రాజకీయాలు చేద్దాం. మీరు అన్నారు ముఖ్యమంత్రి గారు, వి వెల్కమ్ ఇట్. మిగతా 4.5 ఏళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మా పని మేము చేస్తాం. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, చిన్న వయసులో మంచి చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం మీకు కలిగింది. తప్పకుండా వి విల్ సపోర్ట్ యూ సార్. కానీ దయచేసి మేము మా పార్టీ తరఫున ముగించే ముందు చేసే విజ్ఞప్తల్లా ఒకటి, మా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి, కానీ తెలంగాణ కోసం దయచేసి కలిసిమెలిసి కలబడి నిలబడి పోరాడిన పార్టీని అవమానించకండి. ఉద్యమంలో ఉదయించిన మా పార్టీని అవమానించకండి. కొట్లాట అనేది మా డిఎన్ఏలో ఉంది, తప్పకుండా కొట్లాడతాం ప్రజల పక్షాన. ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన ఒక్క మాట కూడా ఎక్కడ మోసం జరిగినా తెలంగాణ ప్రజలకు మౌనం వహించం, సహించం, భరించం. ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతామన్న కాలోజీ మాటలు వారికి గుర్తు చేస్తూ జై తెలంగాణ. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఒక్క నిమిషం, ఎంతసేపు మాట్లాడినా రామారావు గారు మేము కలిసి వస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే చెప్తున్నాడు. నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా, మీరు కలిసి వస్తారా లేదా అనేది, అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకుని బట్టి చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు, వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష? నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష, మైనారిటీకి మంత్రి ఇవ్వలేదన్నాడు. 2014 నుంచి 2019 వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని, ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు వచ్చి మైనారిటీలకు ఇవ్వలేదని ముసలి కన్నీరు గారుస్తారు అధ్యక్ష. కాబట్టి దయచేసి
అన్ని విషయాలు మాకు తెలుసు. సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుడిని వచ్చి సభలో కూర్చోమని చెప్పుండ్రు అధ్యక్ష. వివేక్ గారు మళ్ళీ మళ్ళీ వెళ్ళకు రాకండి. వివేక్ గారు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు. మళ్ళీ మళ్ళీ వెళ్ళకు రాకండి. కొత్త సభ్యులకు ఇది నేర్పించకండి. మీరు సభా మర్యాదలను కాపాడండి. మీరు వెళ్ళండి. మీరు పల్ల రాజేశ్వర్ గారు మీరు వెళ్ళండి. ప్లీజ్ మీరు వెళ్ళండి. సభా మర్యాదలను కాపాడండి. మీరు వెళ్ళండి. కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి.